పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఉన్న ఇతర ప్రజల వలె క్రైస్తవులకు కూడా సవాళ్ళు ఎదురవుతాయి. ఇతర జనులకు వచ్చిన కష్టాలలాగానే మనకు కూడా కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. కానీ క్రైస్తవులకి క్రైస్తవేతరులకి మధ్య ఉన్న తేడా ఏమిటి అంటే, క్రైస్తవులమైన మనం దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. మన బరువులని, మన భారాలని ఆయనకి అప్పగించటం నేర్చుకోవాలి. అది చేయనంత వరకు ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితానికి పరమార్థం ఉండదు. ఎందుకంటే మనం కూడా ఇతర మానవుల వల్ల అన్ని రకాల శోధనలకు గురి అవుతాం, అన్ని రకాల సవాళ్ళకి గురి అవుతాం. 1861 సంవత్సరంలో అమెరికాని పాలించటానికి అబ్రహాం లింకన్ గారు ఎన్నిక చేయబడ్డారు. ఒక పేద కుటుంబం నుండి ఆయన అంచెలంచెలుగా ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో శ్రమలు సవాళ్ళు ఎదుర్కొని రాజుగా ఆ యొక్క ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. కానీ ఆయన ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత తన యొక్క బాధ్యత ఒక పూలబాట కాదు. ఎన్నో సవాళ్ళు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు వెంటనే ఎదుర్కోవలసి వచ్చింది. అన్నిటికంటే ప్రధానంగా అమెరికా అగ్రరాజ్యంలో ఆ రోజుల్లో 1861 సంవత్సర ప్రాంతంలో అంతర్యుద్ధం మొదలయ్యింది. అదేవిధంగా జాతి వివక్ష, నల్లవారికి తెల్లవారికి మధ్యలో భయంకరమైన పోరాటాలు జరుగుతున్నాయి. అది కాదన్నట్లుగా తన కుటుంబంలో సమస్యలు, తను మిక్కిలిగా ప్రేమించినట్టు తన కుమారుడు చచ్చిపోయాడు. భయంకరమైనటువంటి వేదనకు గురి అయ్యాడు. అన్ని సవాళ్లే, అన్ని శ్రమలే, అన్ని కష్టాలే ఎదురుగా ఉన్నాయి. ప్రధాని అయ్యాడు, కానీ అంతా ముళ్ళే ఉన్న ఎదురుగా. ఒక రోజున అబ్రహాం లింకన్ గారు భారముతో నిండిన మనసుతో, వేదనతో నిండినటువంటి కృంగినటువంటి హృదయముతో తన యొక్క ఆఫీస్ ప్రెసిడెన్షియల్ చైర్లోకి వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత తన అలవాటు చొప్పున బైబిల్ గ్రంథం టేబుల్ మీద ఉండేది. ఆ బైబిల్ తెరిచి 2 వాక్యాలు చదవగానే తనకి ఈ మాటలు కనబడ్డాయి. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనము. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని పలికారు. ఈ మాటలు చదివి, అంతకుముందు ఆయన చాలాసార్లు చదివాడు, కానీ ఆ రోజున ఆయన ప్రభువు పలికినటువంటి ఈ మాటల మీద మనసుని లగ్నము చేసి చదవటం జరిగింది. ఆశ్చర్యపోయాడు. నేనెందుకు ఇంత బాధపడుతున్నా? నా దేవుడు ఉన్నాడు కదా. నేనెందుకు ఇంతగా ఒత్తిడికి గురి అవుతున్నా? నేను అన్నీ నేనే చేసేవాడిని అనుకుంటున్నా? నా ప్రభువు ఉన్నాడు కదా, సమస్తాన్ని జరిగించేవాడు. నా భారాన్ని ఆయన మీద వేయమంటున్నాడు కదా, ఆయన మీద నమ్మకం ఉంచమంటున్నాడు కదా అని ఆ రోజున తన యొక్క ప్రెసిడెంట్ గారి యొక్క ఆఫీసులో తన కుర్చీలో కూర్చొని ఆనాడు ప్రభువుకు ఒక మాట ఇచ్చుకున్నాడు. యేసయ్యా, ఎప్పటి వరకు నా జీవితంలో నేను అనుకున్నాను, నేను సాధిస్తున్నాను, నేను చేస్తున్నాను అని అనుకొని నేను ఎంతో ఒత్తిడికి మానసికంగా కృంగిపోయాను, కృషించిపోయాను. కానీ ఈ రోజు నుండి నా చేయి నీ చేతుల్లో పెడుతున్నాను, నా భారాన్ని నీకు అప్పగించుతున్నాను, నా కష్టాలు నీకు అప్పగించుచున్నాను, నువ్వు నడిపించు నాయనా అని చెప్పి 1 నిమిషం పాటు అలా కూర్చున్నాడు. అబ్రహాం లింకన్ అంటాడు, నాకు తెలియనటువంటి దైవికమైనటువంటి ప్రశాంతతని నేను ఆ రోజున అనుభవించగలిగాను. నాకు తెలియనటువంటి దైవికమైనటువంటి పరిశుద్ధాత్మ శాంతి సమాధానాన్ని నేను ఆ రోజున నా హృదయం నిండా అనుభవించగలిగాను అని రాసుకున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, అబ్రహాం లింకన్ గారి యొక్క జీవితం ద్వారా మనకు నేర్పించేది ఏమిటి అంటే, నీవు నమ్మినటువంటి ఆ యేసయ్య పలికిన మాటలని నీ మనసులో ఉంచుకో, నీ హృదయంలో ఉంచుకో. నువ్వు బలంగా నమ్మటానికి ప్రయత్నం చేయి. భారము చేయి అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. మనలో చాలామంది క్రైస్తవులు ప్రియులారా, గుడిలోకి ఎంత ఒత్తిడితో వెళతామో గుడి నుండి బయటికి కూడా అంతకంటే ఎక్కువగా ఒత్తిడితో బయటికి వస్తాం.
గుడిలోనికి, ఆలయంలోనికి, చర్చిలోనికి ఎంత చికాకుతో వెళతామో అంతకంటే ఎక్కువ చికాకుతోటి ఆలయం నుండి బయటికి వస్తాం. ప్రయోజనం లేదు. దట్ మీన్స్ దాని అర్థం ఏంటంటే నువ్వు యేసయ్యని కలవలా, అక్కడ యేసయ్యను నిజంగా నువ్వు కలుసుకోలా. నువ్వు అదే బాధతో దేవాలయంలోనికి వెళ్ళి అదే బాధతో, అంతకంటే రెట్టించిన బాధతోటి ఆలయంలోని బయటికి వస్తున్నావంటే, అదే చికాకుతో నువ్వు ఆలయానికి వెళ్ళి, చర్చిలోనికి వెళ్ళి అంతకంటే ఎక్కువ చికాకుతో నువ్వు బయటికి వస్తున్నావంటే, అదే శోధనతో ఆలయంలోనికి వెళ్ళి అంతకంటే ఎక్కువ శోధనతోటి బయటికి వస్తున్నావంటే నువ్వు నిజంగా యేసయ్యని కలవలా. అక్కడ యేసయ్యని నువ్వు అనుభవించలేదు. అనుభవిస్తే నీలో మార్పు రావాలి. నువ్వు ఆయనకి నీ భారాన్ని అప్పగించలేదు, నీ వేదనని ఆయనతో పంచుకోలా. ఈ రోజుల్లోనండి మనం కొన్నిటిని షేమ్గా ఫీల్ అవుతున్నాం. వి ఫీల్ అషేమ్డ్ ఆఫ్ సమ్ థింగ్స్. కొన్ని అయ్యో ఏమనుకుంటారు ఇతరులు. దేవుడి దగ్గరికి వెళ్ళి భారాన్ని చెప్పుకోవటానికి, వేదనతో దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థన చేయడానికి నామోషి. మనకి ఏంటండి నామోషి? మానవుడు ప్రియులారా దేని గురించి సిగ్గుపడాలో దానిని బాహాటంగా చేసేస్తున్నాడు, ధైర్యంగా చేస్తున్నాడు. బూతులు తిట్టడం, బూతులు మాట్లాడటం, అధర్మంగా జీవించటం, అక్రమంగా బ్రతకటం, అక్రమమైన జీవితాన్ని, శరీర కార్యాలు చేయటానికి వెనకడుగు వేయటల్లా. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి పవిత్రంగా ఆయన సన్నిధిలో ఒక అన్నావలె తన భారాన్ని, హృదయ వేదనని అక్కడ మాట్లాడుతుందండి ఆ తల్లి. ఏలీ ప్రవక్తతో, అమ్మా నువ్వేమైనా తాగొచ్చావా అంటే, అయ్యా నా హృదయ వేదన నా దేవుని ముందు వేస్తున్నానయ్యా అంటదండి ఆ తల్లి. నా హృదయ వేదనతో నేను ఏడ్చుచుంటేనే కానీ నేను తాగి రాలేదే, కైపెక్కి మాట్లాడతలేదయ్యా. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో స్పష్టంగా మనం చదువుకుంటాం పిల్లారా. అన్న పిల్లలు లేక వేదనతో దేవుని సన్నిధిలో గుండెలు పగిలేటట్లుగా రోదిస్తుంది. అప్పుడు ఆ తల్లి ఏమంటుందో తెలుసా? కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. మాట్లాడిన తర్వాత మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 15 వచ్చిన అన్న మాట్లాడుతుంది ఏలీతోటి. అందులోకి అన్నయ్య, అయ్యా నేను తీరని వేదనతో బాధపడుచు దేవుని సన్నిధికి వచ్చానయ్యా. ఏమంటుందండి? నేను తీరని వేదనతో బాధపడుతూ దేవుని సన్నిధికి వచ్చానయ్యా. నీవనుకున్నట్లు నేను ద్రాక్ష సారాయము కానీ మత్తెక్కిచ్చు మద్యమును కానీ సేవింపలేదు. ఇంతదనుక ప్రభువు ముందు మనస్సు విప్పి మాట్లాడుచున్నాను అంతే. ఈ దాసురాలు కొరమాలినదని భావింపవలదు. కోపతాపములతో హృదయము వయ్యలైపోవుచుండగా ఇంతసేపు ప్రభువు ఎదుట మాట్లాడుచుంటేనే కానీ వేరు కాదయ్యా. ఎంత చక్కగా సమాధానం చెప్పిందండి. మనకి నామోషి, చాలా దారుణంగా తయారైందండి సొసైటీ. మంచి మాట్లాడితే, మంచి మాటలు చెబితే, పవిత్రంగా జీవిస్తే వాడు టార్గెట్ అయిపోతాడు. దేవుని పేద ఆధారపడితే, దేవుడి సన్నిధికి వెళితే నామోషిగా ఫీల్ అవుతున్నాం. ప్రార్థన చేసుకోవటానికి, మోకాళ్ళ మీద ఉండటానికి, చేతులు జోడించటానికి మనకు అన్నీ నామోషినే. ఏంటి ఇప్పుడు? గుళ్ళోకి వెళ్ళినా కానీ జేబుల్లో చేతులు పెట్టుకోవడం, నడి పూజలో నిలబడి ఉంటాం. ఈ విషయాన్ని నేను చాలాసార్లు చెప్తున్నాను, ఎందుకంటే అవగాహన రావాలి మనకి. నిజదేవుని సన్నిధిలో ఉన్నామని నడి పూజలో భారముచ్చి అలసి సొలసి ఉన్న సమస్త జనుల నా ఎద్దుకు రండి. దేవుని సన్నిధిలో మనసు విప్పి మాట్లాడగలిగేటువంటి హృదయం ఉందా? ఈ రోజుల్లో మానసిక వైద్యులు ఎక్కువైపోతున్నారు. ఎందుకంటే మనుషుల మధ్యలో మానసిక వ్యాధులు ఇవే, భారము, ఆత్మీయ భారం, మానసికమైనటువంటి ఒత్తిడి ఇవి ఎక్కువ అవుతున్నాయి.
పెద్ద పెద్ద సిటీలలో సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్, కౌన్సిలర్స్ అంటారండి. వీళ్ళు ఎక్కువ అవుతున్నారు, మానసిక వైద్యులు. వీళ్ళల్లో కొంతమంది చేసేది ఏందో తెలుసా? గంటకి 1000 రూపాయలు, గంటకి 2000, వాళ్ళ పలుకుబడిని బట్టి, వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి డాక్టర్లు గంట సేపటికి 10,000, 20,000 అలా ఉంటుందన్నమాట. వీళ్ళు చేసేది ఏందో తెలుసా? నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరే పోయి చెప్తుంటే, అయ్యా నాకు ఈ బాధ, ఆహా అవునా, ఓకే అలాగనా, ఆహా అని ఒక 2 గంటలు ఒక 5,000 తీసుకొని నెక్స్ట్ సిట్టింగ్, రెండో సిట్టింగ్కి రమ్మంటారు. ప్రియలరా, నీకు ఎటువంటి ప్రభు అంటాడు కదా యెషయా గ్రంథంలో, డబ్బులు లేకపోయినా ధనము లేకున్నను నా వద్దకు వచ్చి భుజింపుడు, ద్రాక్ష ప్రాణమును కొరోలుడు. ఏంటిది? ఇది దేవుడిచ్చాడు పరలోకపు విందు, ఆత్మీయపు మందు, శాంతి సమాధానం. ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళి గుళ్ళో కూర్చొని మనసు విప్పి కొద్దిసేపు మాట్లాడుకోవటానికి మనకు సమయం లేదు, కానీ అక్కడికి వెళ్ళి 20,000, 10,000 తగలేయటానికి మాత్రం డబ్బులు ఉన్నాయి మన దగ్గర. మీకు అర్థం కావాలని కొంచెం కొన్నిసార్లు పదాలు గట్టిగా వాడుతున్నాను. మనసు విప్పో నీ దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళి. నామోషి, దేనికి నామోషి అండి? పిల్లవాడు బోసిమలతో తల్లిదండ్రుల మధ్య ముందుంటే నామోషి పడతాడా? ఉండదు. మనం తయారు చేస్తాం, వి క్రియేట్. సిగ్గుని మనం అలవాటు చేస్తాం. పిల్లవాడి తల్లివడిలో ఉన్నప్పుడు ఆ సిగ్గు ఉండదు. నీవు కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు సిగ్గుపడమాకు. నీ జీవితాన్ని ఆయన ముందు ఉంచటానికి మనసు విప్పి మాట్లాడు. సంతోషంగా ఉన్నావా? పాటలు పాడుకో, ప్రార్థన చేసుకో, నీ సంతోషాన్ని ప్రభువుకు చెప్పు. అయ్యా నేను ఈ రోజున సంతోషంగా ఉన్నా, నీ వలనేనయ్యా, మహిమ ఘనత ఆయనకే. బాధల్లో ఉన్నావయ్యా, నేను ఇలాగున్నాను. ద బెస్ట్ ఫ్రెండ్ ఆన్ ది ఎర్త్, మన ప్రాణ స్నేహితుడు, మన మంచి ప్రాణ స్నేహితుడు ఆయనే. అందుకే అంటున్నాడు, భారముంచ ఉన్న బిడ్డ, నా స్నేహితుడు నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతినిస్తాను, నీకు శాంతినిస్తా, సమాధానాన్నిస్తా. ప్రపంచంలో స్నేహితులు లేరు. అంతా నాకేమొస్తుంది, నాకెలా ప్రయోజనం వస్తుంది ఈ వ్యక్తి నుంచి, నేను ఎలా దోచుకోవాలి, అవసరం తీరిన తర్వాత నేను ఎప్పుడో చూసినట్టుంది ఎక్కడో ఎలాగుంది. కానీ ఆయన అట్లాంటి వాడు కాదే. నీకోసం సిలువలో ప్రాణాన్ని పెట్టే దేవుడు ఆయన. పాడు చేసుకో మాకు బిడ్డ నీ జీవితాన్ని, తిరగమాకు, పరిగెట్టమాకు. ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన సన్నిధిలో ఉండి నెమ్మదినిస్తాడు. ఇదిగో కీర్తన 55:22 ప్రియులారా, నీ భారమును యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నిన్ను లేవనెత్తుతాడు. నీ భారం ఏంటి? అనారోగ్యమా? అప్పుల బాధలా? అన్నిటికంటే ముఖ్యంగా పాపంలో జీవిస్తున్నావా? ఆయన దగ్గరికి వెళ్ళు. వేదనతో ఉన్నావా? పాపపు భారముతో ఉన్నావా? ఆయన దగ్గరికి వెళ్ళు. నీ బిడ్డలు, నీ కుమారులు, నీ కుమార్తెల గురించి, నీ జీవితం, నీ భర్త గురించి, నీ భార్య గురించి నీకు వేదన ఉందా? వెళ్ళు, యేసయ్య దగ్గరికి వెళ్ళు. ప్రభు ఏమన్నాడు వినండి, భారముచే అలసి సొలసి ఉన్న సమస్తనులారా, మీరు మీ ఇళ్లలోనే కూర్చోండి, మీరు మీ పనులకు వెళ్ళండి, మీరు మీ ఉద్యోగాలకు వెళ్ళండి, మీరు మీ వ్యాపారాలకు వెళ్ళండి, మీరు మీ వ్యవసాయాలకు వెళ్ళండి, మీరు మీ పనులకు వెళ్ళండి, మీ జిమ్ములకు వెళ్ళండి, అప్పుడు మీకు విశ్రాంతినిస్తాను అన్నాడునో. ఒక కండిషన్, ఒక రూలు పెట్టాడు. ఏంటి? నా దగ్గరికి రండి, అప్పుడు మీకు విశ్రాంతినిస్తాను. ప్రభు ప్రియులారా ఏమంటాడు? నా దగ్గరికి వస్తే నేను మీకు విశ్రాంతినిస్తా. ఇది ఆయన మనకి పెట్టినట్టు ఒక కండిషన్. వెళ్ళు ఆయన దగ్గరికి. అయ్యా మా కుటుంబంలో శాంతి లేదయ్యా, సమాధానం లేదయ్యా, అస్సలు సఖ్యత లేదయ్యా. దేవుడి దగ్గరికి వెళ్తున్నావా? లేదు స్వామి, ఎప్పుడో ఒకసారి వెళ్తా, వెళ్ళినా అంతే ఉంటాను స్వామి. ఎక్కడా నువ్వు వెళ్ళేది? నా దగ్గరికి వస్తే నేను శాంతినిస్తానంటున్నాడు. యెషయా గ్రంథము 41:10
బిడ్డా భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. భయపడకు బిడ్డ, నేను నీకు తోడుగా ఉన్నాను. నా కుడి చెయ్యి నిన్ను ఆదుకొనును, నా కుడి హస్తము నిన్ను ఆదుకొనును, నీకు తోడుగా ఉంటుంది. ఎంత ఆదరణకరమైన మాటలు ప్రియులారా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు అన్ని శ్రమలు ఎదుర్కొన్నా కానీ, అన్ని సవాళ్ళు ఎదుర్కొన్నా కానీ ఏమంటున్నాడండి? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచు వాని ద్వారా నేను సమస్తమును చేయగలని నమ్మకం నాకుంది. నన్ను బలపరచే వాని ద్వారా నేను సమస్తమును చేయగలననే నమ్మకం నాకుంది, ఆ ధైర్యం నాకుంది. నేను ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే ఆయన నన్ను లేవనెత్తుతాడు. ఆయనతో ఉండగలిగితే ఆయన శక్తిని ఇస్తాడు, తన ఆత్మతో నన్ను నింపుతాడు, నన్ను బలపరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు ఒక తీర్మానం చేసుకుందాం. ఏమిటి అంటే, నేను ఆయన వద్దకు వెళతాను, ఆయనతో ఉంటాను, ఆయనతో నడుస్తాను, సమయం గడుపుతాను, నాకున్న సమస్తాన్ని ఆయనకి చెప్తాను. అస్సలు సిగ్గుపడ మాకు. నరుల ముందు నీ యొక్క అవమానాన్ని ఉంచితే వాళ్ళు 10 మందికి చెప్పి అవమాన భారాన్ని పెంచుతారు. దేవునికి చెబితే ఆయన దాన్ని మోస్తాడు, నీ బరువు తేలిక చేస్తాడు. ఆ విశ్వాసం, ఆ నమ్మకం నీకు నాకు ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు ఈ రోజున, నా కాడిని మీరెత్తుకోనండి, మీ కాడిని నాకివ్వండి. నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది అలవాటు చేసుకోవాలి మనందరము కూడా. మన భారాన్ని ఆయన మీద మోపటం, ఆయనతో మనం ఆయన వలె జీవించటం నేర్చుకోవటం. పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 7వ వచనంలో, పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 7వ వచనంలో, మీ భారములను ఆయన మీద వేయండి, మీ చింత యావత్తును ఆయన మీద మోపండి, ఆయన యుక్త సమయమున, సరి అయిన సమయంలో నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను బలపరుస్తాడు. దేవుడు మనల్ని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆస్తిపాస్తులే కోరడు, సంపదలే కోరడు, మన నీతివంతమైన జీవితాన్ని కూడా కోరడు. ఆయన అంటున్నాడు, నేను వచ్చింది పాపుల కొరకే, నీతిమంతుల కోసం కాదు. దాన్ని అప్పగించుదాం ఆయనకి, దాన్ని అర్పించుదాం ఆయనకి. ఆయన లేవనెత్తుతాడు మనల్ని, ఆయన బలపరుస్తాడు మనల్ని. ప్రియ దేవుని బిడ్డ, నువ్వెటువంటి కాడిని మోస్తున్నావు, నువ్వెటువంటి బరువును మోస్తున్నావు, నువ్వెటువంటి భారముతో ఉన్నావు, కృంగిపోతున్నావు, నలిగిపోతున్నావు, ఆయన లేవనెత్తుతాడు. విశ్వసించు, విశ్వసించువానికి సమస్తము సాధ్యమే. నీ దేవుడు శక్తిమంతుడు, నీ దేవుడు ప్రేమమయుడు, కరుణము కలిగినటువంటి వాడు. నువ్వు కన్నీటితో ఉంటే పరుగున వస్తాడు, ప్రభువా అంటే అంటేనే పలుకుతాడు. బైబిల్ మనకి సాక్ష్యం ఇస్తుంది, బైబిల్ మనకి నేర్పిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉండగా కన్నీటితో ప్రార్థన చేస్తే పరుగున వచ్చి మోషేను పంపించాడు, విడిపించాడు. ఆకలి అంటే అన్నాన్ని ఇచ్చాడు, సముద్రం అడ్డం వచ్చిందంటే తెరిచాడు, నీళ్లు అంటే రాతి నుండి నీళ్ళు ఇచ్చాడు, అన్నం అంటే ఆకాశం నుండి అన్నాన్ని కురిపించాడు. దేవుడు సర్వశక్తిమంతుడు. నీకుండాల్సింది ఆధారపడే మనస్తత్వం, ఆయన మీద ఆనుకొని జీవించే మనస్తత్వం, ఆయనకు అప్పజెప్పే మనస్తత్వం. ఆధారపడే మనస్తత్వం, ఆనుకునే మనస్తత్వం, అప్పజెప్పే అప్పగించే మనస్తత్వం. ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, ఆదరువునిస్తాడు, లేవనెత్తుతాడు. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, అబ్రహాం లింకన్ ఎన్నో శ్రమల గుండా వెళుతున్న సమయంలో నీవు పలికిన మాటల నుండి ఆదరణ పొందాడు. ఆ తరువాత వెనుదిరిగి చూడలేదు, గొప్ప కార్యాలు సాధించాడు. అమెరికన్ ప్రెసిడెంట్గా మా జీవితాలలో, మా బ్రతుకులలో ఎన్నో సవాళ్లు తండ్రి, ఎన్నో శ్రమలు, అనారోగ్యాలతో, వ్యాధులతో, కుటుంబ సమస్యలతో,
వ్యక్తిగత జీవితమైన సమస్యలతో, చదువుల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, గర్భఫలాన్ని గురించి, ఉద్యోగం గురించి, వివాహాల గురించి, జీవితంలో స్థిరపడటం గురించి, వ్యాపారాన్ని గురించి ఎంతోమంది బిడ్డలు నీ ఆదరణ కొరకై, నువ్విచ్చే శాంతి కొరకై, నీ ఆశీర్వాదాల కొరకై ఎదురు చూస్తున్నారయ్యా. నీ బిడ్డలందరినీ దీవించండి తండ్రి. నీ ఆత్మీయ వరాలతో నింపండి, నీ ఆత్మీయ వరాలతో అభిషేకించండి. నువ్వు తోడుగా ఉన్నావనే సత్యాన్ని మేము మరవకుండా ధైర్యముగా ముందుకు వెళ్ళటానికి కలిసిన ఆత్మీయమైనటువంటి బలాన్ని మాకు దయచేయండి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న నీ బిడ్డలందరినీ దీవించండి తండ్రి. నీ ఆత్మవరాలతో, ఆత్మశక్తితో నింపండి. మా భారాన్ని నీకు అప్పగించే మనస్తత్వాన్ని మాకివ్వండి. మీరిచ్చే నిజమైన శాంతిని పొందుకునే కృపను మాకు దయచేయండి. ఎవరైతే బిడ్డలు ఈ పరిచర్యకు ముందుండి నడిపిస్తున్నారు, సహకరిస్తున్నారు, సహాయం చేస్తున్నారు, వారందరిని దీవించమని మనాదురైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇటువంటి ఆదరణకరమైన వాక్యాలని 10 మందితో షేర్ చేయండి, లైక్ చేయండి, వీడియోని హైప్ చేయండి. తద్వారా అది 10 మందికి కూడా షేర్ చేయబడి మీరు ఈ సువార్తలో భాగస్థులైనటువంటి వారుగా ఉంటారు. గాడ్ బ్లెస్ యూ. దేవుని మిమ్ము దీవించుగాక. ఆమెన్.